ఇక నల్గొండలో కేసీఆర్ సభపై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, నల్గొండలో అడుగుపెడితే వాళ్లే అడ్డుకుంటారని అన్నారు. ఎలాగైనా సభను అడ్డుకోవాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంటే ఏది ఏమైనా సభను విజయవంతం చేసి తీరుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభపై ఉత్కంఠ నెలకొంది. ఎవరిని అభ్యర్థిని నిర్ణయించినా తప్పకుండా 12, 13 మినిమం సీట్లు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దానికంటే ముందే దాని తర్వాత మా ప్రోగ్రాం నల్గొండలో ఉంటుంది. కొన్ని స్కీమ్స్ లాంచ్ చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా నల్గొండలో జరిగే బహిరంగ సభ చూడండి. కేసీఆర్ చిత్తుగా ఓడగొట్టి ప్రతి సీటు 70,000, 60,000 మెజార్టీతో గెలిపించిన నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలో ఆ జిల్లాలను మోసం చేసి జగన్కు తాకట్టు పెట్టి, కేంద్రానికి తాకట్టు పెట్టి బిడ్డని అరెస్ట్ కాకుండా, కాళేశ్వరం అవినీతి బయటికి రాకుండా ఇవాళ ఆ జిల్లాను మోసం చేసినందుకే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే, అది కూడా 3,000 మెజార్టీ నల్గొండ జిల్లా. అలాంటి జిల్లాకి రావడానికి సిగ్గు ఉండాలి కేసీఆర్. చెప్పులు చూపించిన వానికి ప్రజలు మన ఎలక్షన్ చూపించారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్ చూస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి మీరంటూ ఇద్దరు కూడా వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, నదీ జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి నదీ జలాల వివాదం ఇప్పుడు రెండు పార్టీల మధ్య జరుగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా నదీ జలాల విషయంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వచ్చే రోజులలో మరింత ముదురుండే అవకాశం ఉంది. ఈ నెల 14వ తారీఖు రోజు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేసేందుకు నల్గొండ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇటు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ఉన్న నేపథ్యంలో నల్గొండ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా సమాధానం చెప్పేందుకు కూడా సిద్ధమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవకతవకలు కానీ, మేడిగడ్డ కుంగివెత్త అంశాన్ని దాటవేసేందుకు, ప్రజలను డైవర్ట్ చేసేందుకే కేఆర్ఎంబీని తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా కేఆర్ఎంబీ విషయంలో, నదీ జలాల విషయంలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించినటువంటి అంశాల్లో వివిధ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి కట్టబెట్టిందే కేసీఆర్ అని కూడా స్పష్టం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపైన కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ చేపట్టబోతుంది. 2015లోనే తెలంగాణ అంటే కృష్ణా నదీ జలాల విషయంలో 811 టీఎంసీలకు గాను 512 టీఎంసీలు ఏపీ, 299 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చే ఇటువంటి అగ్రిమెంట్ కూడా 2015లోనే పెట్టడం జరిగింది. దీంతో స్థాయిలో కూడా కృష్ణా నదీ జలాలు తెలంగాణకు రాకుండా అడ్డుకున్నది కూడా కేసీఆర్ అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అదే నిజమని స్పష్టం చేస్తుంది. అంటే సమైక్యవాదుల కంటే తెలంగాణకు నీటి విషయంలో మోసం చేసింది కేసీఆర్ కనుక ఈ విషయాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. 8వ తారీఖు నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేసి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ, గోదావరి నదీ జలాల విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు జరిగిన అవకతవకలు పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ రిపోర్ట్ను బయటపెట్టి ఆ శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసి తెలంగాణ యావత్ సమాజానికి చెప్పేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం ఇప్పుడు రెండు పార్టీల మధ్య నదీ వివాదం రాజుకుంటుంది. మాటల యుద్ధం కొనసాగుతుంది. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెక్కిపోతున్న నేపథ్యంలో ఈ నెల 8 ప్రారంభమవుతున్న నేపథ్యంలో శ్వేతపత్రం కనుక అసెంబ్లీలో ప్రవేశపెడితే పూర్తి స్థాయిలో బయటకు వచ్చే ప్రమాదం ఉందని కనుకనే ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేఆర్ఎంబీ విషయాన్ని బయటకు తీసుకొచ్చారని కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇటువంటి విషయాలను ప్రజలకు తేటతలం చేస్తామని కూడా బట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే 2 నెలలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎక్కడ మేము కేఆర్ఎంబీ విషయంలో సంతకం పెట్టిందో చూపాలని కూడా వాళ్ళు సవాలు విసురుతున్నారు. ప్రియా, రైట్ సాదిక్, అలాగే 13న బీఆర్ఎస్ నేతలు బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఆ సభలో ఏం చెప్పాలనే ఉద్దేశంతో సభ మొదలు పెట్టబోతున్నారు బీఆర్ఎస్ నేతలు? ఎస్ ప్రియా, అంటే ఫిబ్రవరి 14వ తారీఖు రోజు పెట్టాలని కూడా నిర్ణయించినది. ఇందుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నల్గొండ సంబంధించిన జిల్లాలకు సంబంధించిన వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా వారికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకున్నది. ఎందుకంటే కృష్ణా నదీ జలాలు
తీసుకువచ్చామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే ఫ్లోరైడ్ రహితమైనటువంటి నల్గొండ జిల్లాగా మార్చిన ఘనత మాదే అని చెప్తా ఉన్నారు. సో ఈ విషయం పైన పూర్తి స్థాయిలో అక్కడ నుండి ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకున్న స్థానంలో ఉన్నది. కేవలం ఒక్క స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట గెలిచిన సందర్భం ఉంది. సో అక్కడ నుండి కార్యక్షేత్రాన్ని రావాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా చూసినట్టయితే ఇప్పుడు నల్గొండ సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోవడానికి అనేకమైనటువంటి అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తాయని కూడా వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఫ్లోరైడ్ రహితమైనటువంటి ప్రాంతంగా మేము తీసుకొచ్చామని ఒకటి చెప్పుకోవడం, అదేవిధంగా కృష్ణా నదీ జలాలు మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆ ప్రాంతం కూడా నల్గొండ కనుక ఆ నల్గొండ జిల్లాలకు సంబంధించి దానిపైన కూడా చేయాలని కూడా అక్కడ ప్రజలను మొబిలైజ్ చేయాలి, అక్కడ ఎక్కువ జన సమీకరణ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఒకప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారనేది పార్టీ ఉన్నారు. అక్కడ నుండి కార్యాచరణ చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆ నల్గొండ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. అక్కడ భారీ బహిరంగ అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రతిభటన కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. డెఫినెట్గా నదీ జలాల విషయంలో కేఆర్ఎంబీలో గత ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్లనే సాగర్లు, నెట్టపాడు, భీమా లాంటి ప్రాజెక్టులు రాకుండా పోయాయి. మనకు రావాల్సినటువంటి విధానం పైన కూడా వాళ్ళు సరిగా తీసుకోలేదు. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది పోయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి కేటాయింపులపై సంతకాలు చేశారు కనుక ఈ యొక్క పాపం పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ధీటుగా సమాధానం చెప్పేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. సో నీటి యుద్ధం అన్నది ఇప్పుడు వితిన్ ద పార్టీలో అంటే పార్టీలో జరగబోతుంది, వితిన్ ద ఒకరి రాష్ట్రంలో జరగబోతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నీటి యుద్ధం అన్నది ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు అటు ఏపీకును తెలంగాణకు మధ్య జరిగినటువంటి కృష్ణా నదీ జలాల వివాదం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగబోతుంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇది మరింత తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే కార్యాచరణ చేస్తున్నారు. ఎవరికి వారే సంబంధించిన పూర్తి స్థాయిలో పోటాపోటీగా చేయాలని లక్ష్యంగా ఉండబోతుంది. కొన్ని కార్యాచరణ కూడా చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, ఇప్పటివరకు కేఆర్ఎంబీని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి అప్పగించలేదు, నదీ జలాల విషయాలను అప్పగించలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో ఎక్కడ సంతకం పెట్టామో స్పష్టం చేయాలని కూడా సవాలు విసురుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగివేతను ప్రజలను డైవర్ట్ చేసేందుకే కేఆర్ఎంబీ అంశాన్ని ఎత్తుకున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ధీటుగా సమాధానం చెప్పేందుకు రెడీ అవుతుంది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.